కడియం దానంకు స్పీకర్ నోటీసులట. తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశం. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తక్షణమే విచారణ ఇవ్వాలని కోరుతూ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం మరోసారి నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరినట్టు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గతంలోనే నోటీసులు జారీ చేశారు. వీరిలో 8 మంది సమాధానం ఇవ్వగా వారిపై విచారణ కొనసాగుతున్నది. అందులో 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేంద్ర మాత్రం ఇప్పటి వరకు అఫిడవిట్లు దాఖలు చేయలేదు. మరింత సమయం కావాలని స్పీకర్ను కోరారు. అయితే పార్టీ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మంది ఎమ్మెల్యేలు విచారణ గురువారంతో ముగిసింది. ఈ క్రమంలో మిగిలిన 2 ఎమ్మెల్యేలకు తక్షణమే అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ స్పీకర్ మరోసారి నోటీసులు ఇచ్చారు. పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ ఆలస్యంపై సుప్రీంకోర్టు ఇటీవల సీరియస్ అవడంతో పాటు 4 వారాలు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే, దేనికి టైం కావాలి? ఇప్పుడు కడియం శ్రీహరి, దానం నాగేంద్ర దేనికి టైం కావాలి మీకు? ఇప్పుడు స్పీకర్ నోటీసులు ఇచ్చినప్పుడు నిజంగా మీరు పార్టీ మారలేదు, సరే వచ్చి మీరు విచారణ ఎదుర్కోవాలి కదా. లేదు పార్టీ మారారు, మరి విచారణకు వచ్చి మీరు చెప్పాలి. ఇప్పుడు పార్టీ మారలేదని చెప్పడానికి మీకు ఆప్షన్ లేదయ్యే. ఎందుకు? ఒకళ్ళేమో కంటెస్టెడ్ ఎంపీగా పోటీ చేసిండు. ఇదే ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి సికింద్రాబాద్ ఎంపీగా, కంటెస్టెడ్ ఎంపీగా దానం నాగేంద్ర పోటీ చేసిండు.